గుంటూరు డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు కార్యాలయంపై రాళ్లదాడి చేశారు ఇద్దరు యువకులు. దీంతో ఆఫీస్ అద్దాలు పగిలిపోగా రౌడీ షీటర్ పొలినేని మధు అలాగే నరేష్ ఈ రాళ్లు విసిరినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలను చూసి గుర్తించారు. ఈ దాడి వెనక టీడీపీ నేతల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి ఇస్తారు. అశోక్ చెప్పండి. సో ఇద్దరిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఈ దాడులు ఇప్పటి వల్ల ఆగవా? ఈ టీడీపీ శ్రేణులేనా చేసిన దాడి? ఏంటి అప్డేట్స్? గుంటూరు జిల్లాలో తెలుగుదేశం గోండాల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎప్పుడైతే ముగిసిందో అప్పటి నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పూర్తిగా రిజల్ట్స్ దగ్గర నుంచి ఈ దాడులు ఎక్కువగా చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం నాయకులు పేటరేగిపోతున్నారు. అందులో భాగంగానే నిన్న పట్టపగలు మధ్యాహ్నం పూట డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆఫీస్ పైన దాడి చేశారు. ఇద్దరు యువకులు స్కూటీ పైన వచ్చి ఒక్కసారిగా రాళ్లు రువ్వారు. పూర్తిగా దానికి సంబంధించిన తాళాలు కూడా బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేయాలన్న ఆలోచనలో వచ్చినట్లు కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ తాళాలు పగలకపోవడంతో పెద్ద రాళ్ళు రువి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. ఇందులో ఒక రౌడీ షీటర్ మధు పాల్గొన్నట్లు కూడా సీసీ కెమెరా ద్వారా మనకి ఆ సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా నరేష్ అనే మరొక వ్యక్తి కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. పూర్తిగా వీళ్ళంతా తెలుగుదేశం సానుభూతి పరులు. తెలుగుదేశం ఒక ప్రముఖ గుంటూరులో ఒక తెలుగుదేశం నాయకుడు ఆదేశాలతోనే ఇది జరిగిందని కూడా డైమండ్ బాబు చెబుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అరండాలపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి కొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి పూర్తిగా ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. ఖచ్చితంగా ఒక రౌడీ షీటర్ పట్టపగలే వచ్చి ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేశారంటే గుంటూరులో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ దాడి వెనుక తెలుగుదేశం నాయకులు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని కూడా వెంటనే కేసులు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని డైమండ్ బాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హరి ఏం చెప్తున్నారు ఆయన? డిప్యూటీ మేయర్ ఎవరి ప్రమేయం, ఎవరు ప్రోద్బలంతో ఇది చేస్తున్నారు? ఎవరు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? నాయకుడి పేరేమన్నా బయటికి చెప్తున్నారా? ఖచ్చితంగా పోలీసులకైతే నిన్న ఒక ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఇందులో ఈ దాడిలో రౌడీ షీటర్ పాల్గొన్నారు అంటే ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ప్రమేయం ఉందని మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. పైగా దాడి చేసిన రౌడీ షీటర్ మధుతో పాటు నరేష్ ఒక అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధాన అనుచరులు. కాబట్టి ఖచ్చితంగా ఆయననే మేము అనుమానిస్తున్నాము. ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఎవరైతే దాడికి ఉచ్చుకొల్పారో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి ఖచ్చితంగా జైలుకు పంపాలని కూడా డైమండ్ బాబు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హరి ఓకే అశోక్.